బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి. సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన పోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్యకర ప్రయత్నాలు వైపున విచారణ సాగించే ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు మా తప్పు లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా మేజరా ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.